హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. దీన్ని అదిరిపోయే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా చేసుకునేలా సింపుల్ ప్రాసెస్తో చేసి చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్తో కనుక బిర్యానీ చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో నేను ఇక్కడ 3 kgs చికెన్ బిర్యానీ చేస్తున్నా కాబట్టి దానికోసం 3 kgs చికెన్ తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేషన్ చేసుకోవడానికి 6 టీ స్పూన్స్ సాల్ట్, 7 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్, 3 టీ స్పూన్స్ చికెన్ మసాలా, 2 టీ స్పూన్స్ పసుపు, 3 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 3 టీ స్పూన్స్ షాజీరా, 3 టీ స్పూన్స్ జీలకర్ర పౌడర్, 4 టీ స్పూన్స్ హోమ్ మేడ్ గరం మసాలా వేసి ఇప్పుడు 3 పెద్ద సైజు నిమ్మకాయల జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. దీనిలోనే ఇప్పుడు 1 kg కర్డ్ కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న 3 kgs చికెన్కి 1 kg పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 3 kilos చికెన్ దమ్ బిర్యానీకి 10 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ చికెన్ని ఒక 2-3 hours ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో సగం వరకు వాటర్ని వేసుకొని అందులో బిర్యానీ మసాలాస్ అన్నీ వేసి టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టి హై ఫ్లేమ్లో వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకొని ఇప్పుడు 3 hours సోక్ చేసి పెట్టుకున్న 3 kgs బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలి. బాస్మతి రైస్ ఎప్పుడైనా మనం బిర్యానీ చేసుకునే ముందు మినిమం 1 గంట అయినా సోక్ చేసుకుంటే రైస్ మంచిగా ఉడికి బిర్యానీ పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్లో మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఒక్కొక్క పీస్ని తీసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పీసెస్ మంచిగా ఉడికి మనం బిర్యానీ దమ్ పెట్టాక రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు రైస్ని ఒకసారి కలుపుకొని ఎంతవరకు ఉడికిందని చెక్ చేసుకొని 80% రైస్ ఉడికిందని అనిపిస్తే స్టవ్ నుండి దింపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ నుండి రైస్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మన ఇంట్లో అన్నం వార్చుకునే గిన్నెలో వేసైనా వదిలేసుకోవచ్చు. ఇలా చికెన్ పీసెస్ అన్నింటినీ ఫ్రై చేసుకున్నాక మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ దమ్ పెట్టాలనుకుంటున్నామో అందులో లాస్ట్లో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్తో పాటు వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని మ్యారినేషన్ చేసుకున్న మసాలా గ్రేవీ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. దీని తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ని మిస్ చేయకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిపైన వేసుకొని ఈ రైస్ పైన మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇలా దమ్ పెట్టే ముందే ఫుడ్ కలర్స్ కానీ లేదా బిర్యానీ స్మెల్ కోసం వాడే బిర్యానీ సెంట్స్ కానీ వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ పైన, బిర్యానీ చుట్టూతా అంచుల చుట్టూ కూడా ఆయిల్ని వేసుకోవాలి. దీంతో పాటు ఒక 100 ml వరకు నెయ్యిని కూడా వేసుకొని బిర్యానీ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. సో నేనైతే ఎగ్స్ని బాయిల్ చేసి ఇలా బిర్యానీలో వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఈ బిర్యానీ పైన మూతను పెట్టి హై ఫ్లేమ్లో 8 minutes కుక్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో 20 minutes కుక్ చేసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట అలానే వదిలేస్తే బిర్యానీ కంప్లీట్గా రెడీ అయిపోతుంది. సో ఇలానే నేను చూపించినట్టు బిర్యానీని ట్రై చేయండి. ఇక రెస్టారెంట్కి వెళ్ళి తినే పని లేకుండా డైలీ ఇంట్లోనే చేసుకుంటారు. సో ఈ వీడియో నచ్చితే మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.